శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం శంకుస్థాపన మహోత్సవ రాజశ్యామల సహిత దశమహావిద్యా యాగ దీక్ష ఈ యొక్క మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమం శ్రావణ పౌర్ణమి 2025 ఆగస్టు 10వ తేదీ నుండి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు 2026 ఈ కాలం మొత్తం కూడా శ్రావణమాస మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి గణపతి లక్ష్మీ గణపతి అనుష్ఠానం అనంతరం శ్రీ విద్యా సంబంధమైనటువంటి ఒక పూర్వాంగ ఉత్తరాంగ దేవతలకు సంబంధించినటువంటి స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠాన క్రతువులు తద్దశాంశ హవనములు ఇవన్నీ పూర్తి చేస్తూ రాజశ్యామల అమ్మవారి యొక్క మూలమంత్ర అనుష్ఠానం అక్షర లక్షల జపం, అదే మాదిరిగా భక్తుల చేత కోటి నామ జపం, ఈ కార్యక్రమం మొత్తం కూడా రేపు మాఘమాసంలో స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక 16 అడుగుల అమ్మవారు 9వ విద్య, 9 అడుగులు అమ్మవారు మూల విరాట్ పీఠము, దాని యొక్క గర్భాలయము స్వర్ణాలయానికి సంబంధించిన దాన్ని బట్టి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని షోడశ కళలు కనుక 16 అడుగులు వచ్చే విధముగా పీఠాన్ని ఏర్పాటు చేస్తాం. మొత్తం టోటల్గా ఈ కార్యక్రమం మొత్తం మూలమంత్ర అనుష్ఠాన హవనములన్నీ కూడా తత్సంబంధమైనటువంటి ఒక ఫలితములన్నీ కూడా స్వర్ణాలయము గోల్డెన్ టెంపుల్ అనేటువంటిది మొత్తం 16 దేవాలయాల సమూహం. అందులో వేద సంరక్షణ, వేద పాఠశాల, గో సంరక్షణ, యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనం అందరం కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో పూర్ణావతి రోజున 9 రకాలైనటువంటి ఒక సమిధులు తీసుకొస్తూ సహస్రాధికముగా ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఒక వనమూలికలను అనేక ప్రాంతముల నుండి కేరళ, తమిళనాడు అనేక ప్రాంతముల నుండి సేకరించినటువంటి ఒక వనమూలికలతో విశేషమైనటువంటి ఒక భద్రాచలం పరిసర ప్రాంతాల్లో శ్రీశైలం ఇలా మనకు అందుబాటులో ఉండబడేటువంటి ఒక ప్రాంతాల్లో నుండి సహస్రాధికముగా పైన ఉండబడేటువంటి ఒక వనమూలికలతో అమ్మవారి యొక్క మరి యాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాజశ్యామల ఈ వైభవం మనం ఈరోజు ఇప్పటికిప్పుడు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం కాదు. 2000 సంవత్సరం నుండి ఈ యొక్క కార్యక్రమములను అనేక ప్రాంతాలలో మనం నిర్వహిస్తూ శ్రీశైల క్షేత్రంలో ప్రధానంగా యాగాలను నిర్వహించి అనేక ప్రాంతాలలో 12 జ్యోతిర్లింగాల్లో 18 శక్తిపీఠాల్లో ప్రముఖ క్షేత్రాలన్నింటినీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇక సహస్రయాగములు పూర్తి చేసుకొని ఈ సహస్రయాగముల యొక్క పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో జగద్గురువుల యొక్క దివ్య ఆశీస్సులు, శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులు, కంచి కామకోటి ఆమ్నాయ పీఠాల యొక్క ఆశీస్సులు, ఇంకా పెద్దలు అస్మద్ గురువరేణ్యుల యొక్క కృప, శ్రీ 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 చంద్రమౌళీశ్వరేంద్ర సరస్వతి స్వామివారు యొక్క ఆశీస్సులు, కామాక్షి శ్రీ విద్యాపీఠం మా అమ్మ ఆశీస్సులు ఇవన్నీ కలగలిపి కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కాలభైరవుడు, గ్రామదేవతలు, ఇష్టదేవతలు అన్నీ మరి ముక్కోడు దేవతల యొక్క ఆశీస్సులతో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో భారత భూభాగ అంతర్గత సమస్త పుణ్యనది సర్వదేవత కృపా కటాక్ష వీక్షముల ద్వారా పూర్వజన్మ ఇహజన్మ పుణ్య రాశి చేత ఈ మహాసంకల్పానికి నిన్న దీక్షా కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ జన్మను చరితార్థం చేసుకునేటువంటి ఒక ఈ కార్యక్రమంలో మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, గణపతి శరణాగతి ట్రస్టులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేస్తూ దానికి చైర్మన్లు అన్నింటిని కూడా మనం ఏర్పాటు చేసుకొని ఈ శ్రీదేవి శ్రీ విద్యాపీఠం మెయిన్ ట్రస్ట్ గోల్డెన్ టెంపుల్కి సంబంధించినట్లు వీటి అనుసంధానం చేస్తూనే మిగతా ట్రస్టులన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఈ ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు మీ వంతు సహాయ సహకారములు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ జయ జయ శంకర హర హర శంకర.